హాయ్ అండి. మిస్టర్ యారగెంట్ హస్బెండ్ పార్ట్ 15th ఎపిసోడ్లోకి వచ్చామండి. నిత్య ధైర్యం పూర్తిగా కూలిపోయింది. వెంటనే తలెత్తి, ఆశు, మీరు కూడా వీళ్ళ మాటలని నమ్ముతున్నారా అని అడగబోతూ ఉండగా ఆశ్రయ్ ఆమెను ఆపేశాడు. నోరు మూసుకుని ఉండు నిత్య, లేదంటే నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు అని కోపంగా అన్నాడు. బయటకు ఆయన కోపంగా కనిపించిన మనసు మాత్రం చాలా మంచిదని చెప్పాడు. తన అన్న తన కుటుంబం కోసం ఎంత త్యాగం చేశాడో వివరించాడు. నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నగలు, డైమండ్ రింగుల గురించి ఆలోచించవనే బాధ్యత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశానని చెప్పాడు. కానీ నీ ఆలోచనలు ఇంత తప్పుగా ఉంటాయని అనుకోలేదని, ఇక ఈ ఇంట్లో నీకు చోటు లేదని చెప్పి బయటకైతే పంపడానికి ప్రయత్నించాడు. ఆశ్రయ్ ఇలా ప్రవర్తిస్తాడని నిత్య అసలు ఎప్పుడూ ఊహించలేదు. తాను చేసిన తప్పు అర్థమై కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. వెంటనే అతని కాళ్ళు పట్టుకుని, ఆశు, నన్ను క్షమించండి, ఇకపై ఇలాంటి తప్పు చేయను అని వేడుకుంది. ఆశ్రయ్ ఆమెను దూరంగా జరిపి, నువ్వు చేసిన పని నిజంగా క్షమించదగ్గదేనా? నీ మనసుని అడుగు ఒకసారి నిత్య అని అన్నాడు. నిత్య తలదించుకుని నిలబడిపోయింది. ఏమీ మాట్లాడలేదు. నేనే బయటకు పంపేలోపు నువ్వే వెళ్ళిపోవడం నీకే మంచిది అని కోపంగా చెప్పాడు. వెంటనే నిత్య హేమ దగ్గరకు వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకుని, అత్తయ్య, తెలియక తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ వేడుకుంది. ఆమె ప్రవర్తన గురించి ముందే తెలిసినా ఇంత పెద్ద విషయం జరుగుతుందని హేమ కూడా ఊహించలేదు. ఎక్కడైనా ఈ విషయం అర్జున్ లేదా ఇక హేమకు మొదటి నుంచే నిత్య ప్రవర్తన గురించి అయితే బాగా తెలుసు వాళ్ళకి. ఆమె ఎన్నో తప్పులు చేసినా ఒకరోజు బాధ్యత తెలుసుకుంటుందని సహించింది. కానీ తన కొడుకు గురించి ఇంత పెద్ద ఆరోపణ చేస్తుందని మాత్రం అసలు ఊహించలేదు. నిత్య మాట్లాడిన ప్రతి మాట హేమ మనసులో మారుమోగింది. ఆమె ముఖం కూడా చూడలేక నిత్య చేతులను విడిచేసి నేరుగా లోపలికి వెళ్ళిపోయింది. హేమ ఇలా వెళ్ళిపోవడంతో భయపడిన నిత్య వెంటనే ఆరోహి దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకుని, ఆరోహి, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. నువ్వేనా నన్ను క్షమించు. ఈ ఇంట్లో ఉండడానికి చివరిసారి ఒక అవకాశం ఇవ్వు. ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యను అంటూ వేడుకుంది. అంతేకాక ఆమె కాళ్ళ దగ్గరికి వంగపోతూ ఉండగా ఆరోహి వెంటనే ఆమెను పైకి లేపింది. నిత్య, ఇదేంటి అని మాట్లాడిపోతూ ఉండగా అర్జున్ ఆమె చేయి పట్టుకుని తన వైపుకు లాగాడు. కోపంగా నిత్య వైపుకు చూస్తూ, ఆశ్రయ్ చెప్పింది స్పష్టంగా వినిపించిందని అనుకుంటున్నాను. ఇంకేం మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా చెప్పి ఆరోహిని లోపలికి తీసుకెళ్లి నిత్య ముఖం మీద తలుపు మూసేశాడు. తన అత్యాశ వల్ల తన జీవితాన్ని తన చేతులతో నాశనం చేసుకుందని గుర్తొచ్చి నిత్య మరింతగా ఏడ్చింది. ఇక వెంటనే కన్నీళ్లు తుడుచుకుని, బావా, దయచేసి తలుపు తీయండి, నా తప్పు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అంటూ తలుపు తట్టింది. అప్పుడే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ, మేడం, సార్ మిమ్మల్ని బయటికి పంపమన్నారు, దయచేసి బయటికి వెళ్ళండి అని మర్యాదగా చెప్పాడు. నిత్య మాత్రం, నేను ఎక్కడికి వెళ్ళను, ఇది నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్ళను అంటూ అక్కడే కూర్చుంది. సెక్యూరిటీ, ప్లీజ్ మేడం, దయచేసి వెళ్ళండి మేడం అని చెప్పడంతో నిత్య ఇక నెమ్మదిగా లేచి బయటికి నడిచింది. ఇంటి బయటికి వచ్చాక కూడా ఆ ఇంటి వైపుకు మళ్ళీ మళ్ళీ తిరిగి చూసింది. ఎక్కడైనా ఆశ్రయ మనసు మార్చుకుని తనను పిలుస్తాడేమోనన్న ఆశతో చాలాసార్లు వెనక్కి చూసింది. కానీ ఎవరూ రాలేదు. చివరికి ఏడుస్తూనే తన పుట్టింటికి దారి పట్టింది. ఇంక ఇది ఇలా ఉండగా అర్జున్ ఆరోహిని లోపలికి తీసుకువెళ్తూ ఉండగా ఆమె దృష్టి అతని చేతిపై పడింది. చేతి నుంచి రక్తం కారి గడ్డ కట్టుకుపోయి కనిపించింది. వెంటనే అతని చెయ్యి పట్టుకుని, ఏమైంది, చూడండి ఎంత రక్తం వచ్చింది, ఎందుకు ఎంత కోపం అంటూ అతన్ని సోఫాలో కూర్చోబెట్టింది. అదే సమయంలో ఆశ్రయ్ పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నయ్య, నన్ను క్షమించు, నా వల్ల ఇవాళ ఇలా జరిగింది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. తనకు ఎంత కష్టం వచ్చినా తమ్ముడికి మాత్రం బాధ కలగకూడదని ఎప్పుడు చూసుకునే అర్జున్ చిన్నప్పటి నుంచి అతనికి కావలసిన ప్రతి ఆనందాన్ని ఇచ్చాడు. అలాంటి తన తమ్ముడు ఒక అమ్మాయి కారణంగా ఇంత బాధపడడం చూసి అతని మనసు కూడా చాలా బాధపడింది. అమాయకమైన అబ్బాయిల జీవితంలో ప్రేమ పేరుతో వచ్చి చివరికి ఇలా వదిలేసి వెళ్ళిపోవటం ఎంత బాధాకరమో అని నిత్యపై అర్జున్కు మరింత కోపం వచ్చింది. ఆశ్రయ్ భుజంపై చేయి వేసి, ఆశు, ఆమె చేసిన పని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ బాధపడకు. నా జీవితంలో జోక్యం చేసుకున్న వాళ్ళకు ఎలాంటి ఫలితం ఉంటుందో నేను అప్పుడే చూపించేవాడిని.
కానీ నీ వదిన అడ్డొచ్చింది. ఇక నుంచి ఆమెను గుర్తు చేసుకుని బాధపడితే నా మరోవైపు చూడాల్సి వస్తుంది. నీ సంతోషం కోసం నీ కోరికను నేను ఎప్పుడూ అడ్డుపడలేదురా. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి అని గంభీరంగా అన్నాడు. అర్జున్ చేతికి మందు రాస్తున్న ఆరోహి కూడా వారి మాటలను విని ఆశ్చర్యంగా అతని వైపుకు చూసింది. ఆశ్రయ్ కళ్ళల్లోని కన్నీళ్లు తుడుచుకుని, అన్నయ్య, ఆ రోజు నీ మాట వినకపోవటం వల్లనే ఇవాళ ఇంత బాధ అనుభవిస్తున్నాను. మీరేం చెప్పినా నేను అలాగే చేస్తాను అని అన్నాడు. ఇక అర్జున్ లేచి నిలబడి, ఆశు, ఇక నుంచి నిత్య నీ జీవితంలో ముగిసిన అధ్యాయం. ఆమె గురించి ఇంట్లో దయచేసి ఎవరూ మాట్లాడకూడదు. ముఖ్యంగా నువ్వు ఆమెను గుర్తు చేసుకుని బాధపడకూడదు. నేను చెప్పింది నీకే కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది అని హేమ ఆరు వైపు కూడా చూసి చెప్పాడు అర్జున్. ఆ మాటలు విని ఆరోహికి కాస్త భయం వేసింది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయని ఆమెకు అనిపించినా సరే, అర్జున్ ఇంత కఠినంగా మాట్లాడడం చూసి ఆమె కూడా ఏమీ చెప్పలేకపోయింది. ఇక అతని కోపం అందరికీ తెలిసిందే కాబట్టి ఎవరు అతని మాటకు ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేదు. ఆశ్రయ్ కూడా ఆ క్షణంలో నిత్య చేసిన పని గుర్తుకు వచ్చి ఆమెపై కోపంతో అర్జున్ చేయి పట్టుకుని, సరే అన్నయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. తర్వాత అర్జున్ ఆశు వైపుకు తిరిగి ఆశ వైపుకు తిరిగి, ఆశమ్మ, ఇంట్లో ఉన్న ఈ బాధాకరమైన వాతావరణం ముగిసింది. ఇల్లు శుభ్రం చేయించండి. అందరికీ భోజనం రెడీ చేయండి. ఎవరు ఆకలిగా ఉండకూడదు. ఆశు, నువ్వు కూడా భోజనం చేసి నాతో ఆఫీస్కి రా. ఇంట్లో ఒంటరిగా ఉంటే మళ్ళీ అదే విషయాలు గుర్తుకు వస్తాయి అని చెప్పి తన గది వైపుకు నడిచాడు. అర్జున్ కోపంగా ఇక తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆశ్రయ్ కూడా అతని వెంటే తన గదికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఆశ్రయ్ ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఆలోచిస్తే మంచిదని భావించిన ఆరోహి తన గదికి వెళ్లకుండా నేరుగా హేమ గది వైపుకు నడిచింది. ఈ పరిస్థితిలో ఆమెను ఒంటరిగా వదిలేయటం మంచిది కాదు అనిపించింది. మంచంపై కూర్చుని తన భర్త ఫోటోని చూస్తూ హేమ నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది బాధతో. వెనక నుంచి వచ్చిన ఆరోహి ఆమె భుజంపై చేయి వేసి అత్తమ్మ అని పిలిచింది. వెంటనే హేమ కన్నీళ్లు తుడుచుకునే ప్రయత్నం చేసిన అప్పటికే ఆరోహి చూసేసింది ఆ కన్నీళ్లు. అత్తమ్మ, ఈ రోజు జరిగిన విషయం మీకు ఎంత బాధ కలిగించిందో నాకు తెలుసు. దయచేసి ఇలా బాధపడకండి. ఇక కాలంతో అన్ని సర్దుకుంటాయి అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది. ఆ మాటలు విన్న హేమ తన బాధను ఆపుకోలేక ఆరోహిని హత్తుకుని, ఆరు, ఈ రోజు ఇంట్లో ఏం జరిగిందో నువ్వే చూసావు. నా పిల్లల జీవితాల్లో ఎందుకు ఎలా జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. అర్జున్ జీవితం ఇప్పుడు బాగుపడింది అని అనుకున్నాను. ఇప్పుడు ఆశ్రయ జీవితం కూడా ఇలా అయిపోయింది. తల్లిగా ఇవన్నీ ఎలా భరించాలి చెప్పు అంటూ మళ్ళీ ఏడ్చేసింది. ఆరోహి ఆమెను ఓదారుస్తూ, అత్తమ్మ, ఇది ఒక చెడు సమయం మాత్రమే. జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడితే మారేదేమీ లేదు. ఆశ్రయ జీవితం మళ్ళీ సరిదిద్దడానికి నేను ప్రయత్నిస్తాను. నన్ను నమ్మండి. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని అంది. హేమ వెంటనే, వద్దమ్మా, ఇప్పుడిప్పుడే అర్జున్ మనసు ప్రశాంతంగా మారింది. మీ ఇద్దరి జీవితం కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని మీ జీవితాన్ని కష్టాల్లో పడేయొద్దు అని కన్నీళ్లు తుడుచుకుంది. కొద్దిసేపు ఆలోచించిన ఆరోహి, అత్తమ్మ, ఒక మాట అడగనా అని అంది. అడుగమ్మా అని హేమ చెప్పింది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తప్పులు అపార్థాలు రావటం సహజం కదా. నిత్య తప్పు చేసింది నిజమే, కానీ ఆమె తన తప్పు తెలుసుకుని అందరి దగ్గర క్షమాపణలు కూడా అడిగింది. కోపంలో ఆశ్రయ్ ఆమెను ఇంటి నుంచి పంపించేశాడు. కానీ వాళ్ళిద్దరిని పూర్తిగా విడదీయటం సరైన నిర్ణయమా అన్న సందేహం నాకు వస్తుంది అని ఆరోహి మెల్లగా చెప్పింది. హేమ తలూపుతూ, అమ్మా, నిత్య చేసిన ఆరోపణ చాలా తీవ్రమైనది. అలాంటి విషయం వెంటనే మర్చిపోవటం ఎవరికి అంత సాధ్యం కాదు కదా. అందరి మనసులు ప్రశాంతంగా అయ్యే వరకు నిత్య గురించి ఇంట్లో కానీ, ముఖ్యంగా నువ్వు అర్జున్ ముందుగానే మాట్లాడుకో. ఇప్పటికీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి. అర్జున్ కూడా చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు అతని దగ్గర ఉంటే అతనికి కొంత ధైర్యం ఉంటుంది అని హేమ చెప్పడంతో అందరి మనసు ప్రశాంతంగా అయ్యే వరకు నిత్య గురించి మాట్లాడకూడదని ఆరోహి నిర్ణయించుకుంది. తర్వాత హేమ గది నుంచి బయటకు వచ్చింది. అర్జున్ చెప్పిన మాట గుర్తొచ్చి వంటగది వైపుకి వెళ్ళింది. అప్పటికే ఆశ అందరికీ భోజనం రెడీ చేసి అర్జున్ని భోజనానికి పిలిచిరా అని అంది. అర్జున్ కోపాన్ని మొదటిసారి చూసిన ఆరోహికి
అతని గదిలోకి వెళ్లాలంటే భయమేసింది. అయినా ధైర్యం చేసి మెల్లగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. సోఫాలో ల్యాప్టాప్ తో కూర్చున్న అర్జున్ తలెత్తి చూసి తన ముందు తల దించుకుని నిలబడ్డ ఆరోహిని చూశాడు. కొద్దిసేపటి క్రితం అందరి ముందు ధైర్యంగా మాట్లాడిన ఆమె గుర్తుకు వచ్చి అతని ముఖంలో చిన్న నవ్వు మెరిసింది. కళ్ళతోనే ఏమైంది అని అడిగాడు. ఆరోహి మెల్లగా భోజనానికి రమ్మంటున్నారు అని అంది. ఆమె మాట పూర్తయ్యే లోపే అర్జున్ ఆమె చేయి పట్టుకుని తనని దగ్గరికి లాగాడు. ఊహించిన చర్యతో ఆరోహి ఒక్కసారిగా బెదిరిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. చీర కొంగును గట్టిగా పట్టుకుని సైలెంట్ గా ఉంది. ఆమె అమాయకమైన భయాన్ని చూసి అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఆమె నుదుటిపై మెల్లగా ముద్దు పెట్టి కొద్దిసేపు ఆమెను దగ్గరగా ఉంచుకున్నాడు. ఆరోహి వెంటనే అతని వెనక్కి నెట్టాలని ప్రయత్నించిన అతని చేతుల నుంచి బయటపడలేకపోయింది. ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తూ, ఇక ఇప్పుడే ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది, ఇప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని మనసులో అనుకుంది. ఆమె ముఖంలోని భావాలను గమనించిన అర్జున్ చిరునవ్వుతో, ఇంట్లో గొడవ జరిగిందని మనసులోని ప్రశాంతతను కూడా కోల్పోవాలనే నియమం ఎక్కడా లేదు కదా అని నుదుటిపై మరోసారి మెల్లగా తట్టి అన్నాడు. అతను తన మనసులోని మాటనే చెప్పినట్టుగా అనిపించడంతో ఆరోహి ఆశ్చర్యంగా అతని ముఖం చూసింది. అర్జున్ లేచి, చాలు, ఎక్కువగా ఆలోచించుకో, ఉదయం కూడా సరిగ్గా తినలేదు, రా భోజనం చేద్దామని అన్నాడు. అతను ముందుగా బయటికి నడిచాడు. ఆరు మాత్రం నేను మనసులో అనుకుంది ఇతనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ తన తల మీద తానే మెల్లగా కొట్టుకుని అతని వెంటే పరిగెత్తింది. డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరేసరికి అందరూ అప్పటికే కూర్చున్నారు. అర్జున్ ఏమీ జరగనట్టే ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆశ్రయ్, హేమ మాత్రం తినాలనే మనసు లేకపోయినా అర్జున్ మాట కోసం అక్కడ కూర్చున్నారు. అందరికీ వడ్డించిన తర్వాత కూడా ఆరోహి నిలబడి ఉండడం చూసిన అర్జున్, ఏంటి, నిన్ను ప్రత్యేకంగా పిలవాలా ఏంటి, వెళ్ళు కూర్చో అని ప్రశాంతంగా అన్నాడు. అర్జున్ గట్టిగా మాట్లాడగానే అతని గొంతు విని ఆరు భయపడి కుర్చీని లాక్కొని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె అలా భయపడుతూ కూర్చోవడం చూసిన అర్జున్ కు వెంటనే బాధ కలిగింది. ఇంత కఠినంగా మాట్లాడకూడదు అని తను మనసులోనే అనుకున్నాడు. ఏం చేస్తాం, అలవాటుగా. కానీ ఇప్పుడు మృదువుగా మాట్లాడితే ఇంట్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆమె కూడా సరిగ్గా భోజనం చేయదని భావించి మనసులోనే ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. ఇంట్లో ఉన్నవారికి అర్జున్ కోపం గురించి తెలుసు కాబట్టి ఎవరు ఏమీ ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా అందరూ భోజనాన్ని ముగించారు. భోజనం అయ్యాక ఆశ్రయ్, నేను ఈ రోజు ఇంట్లోనే ఉంటాను అన్నా కూడా అర్జున్ వినకుండా అతన్ని తనతో పాటు బలవంతంగా ఆఫీస్కి తీసుకెళ్లాడు అర్జున్. హేమకు కూడా జరిగిన విషయం మర్చిపోలేక తన గదిలోకి వెళ్ళిపోయింది బాధతో. ఆరోహి వంటగదికి సర్దుకుని తన గదికి వచ్చింది. మంచంపై కూర్చుని జరిగిన విషయాలన్నిటినీ ఆలోచించడం ప్రారంభించింది. అర్జున్ తీసుకున్న నిర్ణయం తనకు పూర్తిగా సరైందిగా అనిపించలేదు. నిత్య ఎందుకు అర్జున్పై అలాంటి ఆరోపణ చేసింది, దానివల్ల ఆమెకు ఏంటి లాభం అనే ప్రశ్నలు ఆమె మనసులో తిరుగుతున్నాయి. ఈ విషయం నిజంగా తెలుసుకోవాలి. నిత్య నిజంగా మళ్ళీ ఈ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తే అప్పుడే ఆమె ఈ ప్రశ్నలన్నీ అడుగుతాను. ఒకవేళ ఆమె కూడా ఈ బంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోతే ముందు ఆశ్రయ్ ఈ బాధ నుంచి బయటపడేలా చూసి అతను మళ్ళీ మునుపటిలా సంతోషంగా ఉండేలా చేయాలి అని నిర్ణయించుకుంది. వెంటనే మరోసారి ఆలోచించి నిత్య మళ్ళీ ఈ ఇంటికి రావడానికి ప్రయత్నించే వరకు నేను ఈ విషయంలో జోక్యం చేసుకోను. అర్జున్ కూడా ఈ విషయం గురించి మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడే కొత్త సమస్యలు ఎందుకు అనవసరంగా అని తన మనసును సమాధానపరుచుకుంది. ఇక అలా ఆలోచిస్తూనే పడుకుంది. అంతలో ఆమె తల్లి రాధ ఫోన్ చేసింది. ఆరోహి నవ్వుతూ, అమ్మాయి ఎలా ఉన్నారు అని అడిగింది. చాలా రోజులైంది, ఒకసారి ఇంటికి రండి అని అంది రాధ. ఇప్పుడైతే రావడం కుదరదమ్మా, ఆయనకు ఆఫీస్లో చాలా పని ఉంది అని చెప్పింది ఆరు. అర్జున్ పనుల గురించి తెలుసు కాబట్టి రాధ కూడా ఎక్కువగా ఒత్తిడి చేయకుండా ఇంక సమయం దొరికినప్పుడు రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ ముగిసిన వెంటనే ఆరోహికి ఒక్కసారిగా గుర్తొచ్చింది. అయ్యో, ఆయు ఎలా ఉన్నాడో అడగడం మర్చిపోయాను, చాలా రోజులైంది అతనితో మాట్లాడి అని తన తలపై మెల్లగా కొట్టుకుంది. నిద్ర రాక గది నుంచి బయటకు వచ్చి కిందికి నడిచింది ఆరు. ఆ రోజు రాత్రి అర్జున్ ఆశ్రయ్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఆశ్రయ్ ఇక మనస్థితి అర్థం చేసుకున్న అర్జున్ అతను ఒంటరిగా వదిలేయకుండా ఇద్దరు బయట భోజనం చేసి
అర్ధరాత్రి తర్వాత ఇంటికి చేరుకున్నారు. ముందుగానే హేమకు ఫోన్ చేసి తమ బయట భోజనం చేసి వస్తామని, తమ కోసం ఎదురు చూడకుండా నిద్రపోవాలని చెప్పాడు. హేమ మందులు వేసుకోవాల్సి ఉండడంతో ఆమెను బలవంతంగా భోజనం చేయించి రెస్ట్ తీసుకునేలా చేశారు. ఆరోహికి మాత్రం ఆకలి లేక తన గదికి వెళ్ళిపోయింది. అర్జున్ పక్కన లేకపోవడంతో ఆమెకు నిద్ర పట్టలేదు. సమయం గడవాలని ఒక పుస్తకాన్ని చేతితో పట్టుకుని చదువుతున్నట్లు కూర్చుంది. కానీ అలానే కూర్చుని ఉండగానే నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అర్జున్ ఆశ్రయ్ను ప్రశాంతంగా నిద్రపోమని చెప్పి తన గది దగ్గరికి వచ్చాడు. గదిలో లైట్ వెలుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. లోపలికి వెళ్లి చూడగా మంచంపై కూర్చున్నట్టే పుస్తకాన్ని ఒడిలో పెట్టుకుని నిద్రపోతున్న ఆరోహి కనిపించింది. అతను చిరునవ్వుతో ఆమె దగ్గరకు వెళ్లి చేతిలోని పుస్తకాన్ని తీసి పక్కన పెట్టాడు. తర్వాత జాగ్రత్తగా ఆమెను సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నిద్రలో ఉన్న ఆరోహి చిన్నపిల్లల అమాయకంగా కనిపించడంతో అర్జున్ ఆమె నుదుటిపై మెల్లగా ముద్దు పెట్టుకుని డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చి లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కనే ఉన్నాడు. నిద్రలోనే ఆరోహి అతని వైపుకు కొద్దిగా జరిగి అతని చేతిని పట్టుకుని దగ్గరికి చేరుకుంది. ఆ ఆప్యాయమైన స్పర్శతో అర్జున్ మనసు కాస్త ప్రశాంతమైనది. అతను కూడా ఆమెను దగ్గరగా చేర్చుకుని అలసటతో వెంటనే నిద్రపోయాడు. ఇక మరుసటి రోజు ఎప్పట్లాగానే ఆరోహి తెల్లవారుజామునే లేచింది. ఇక ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి ఇంట్లో ఇంకా లేవలేదు. ఆమె ముగ్గు వేసి పూజ చేసి వంటగదిలోకి వెళ్లి టిఫిన్ రెడీ చేసింది. కానీ ప్రతిరోజు అక్కడ నిత్యం మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో ఆమె మనసు బరువయ్యింది. ఏ పని చేయాలన్నా సరే ఆసక్తి లేదు. మరి నిత్యం వస్తుందో రాదో చూద్దాం.